అందరికీ నమస్కారం అండి. మణి తెలుగు కథలకు స్వాగతం. అక్కడ ఏ ఇంటికి తలుపులు ఉండవు. ఇంట్లో నుంచి కిరాణా షాప్కు వెళ్ళాలన్నా మనం తలుపు గడివేసి వెళ్తాం. ఓ పూట బయటికి వెళ్తున్నామంటే గడియకి తాళం వేసి 1-2 సార్లు లాగి సరిగ్గా పడిందా లేదా అని చెక్ చేసి మరీ వెళ్తాం. అలాంటిది బయటికి వెళ్ళేటప్పుడు అస్సలు తలుపే వేయకుండా వెళ్ళే ప్రాంతం మన దేశంలో ఉంది. షిరిడీకి దగ్గరలో ఉండే అహ్మద్ నగర్ జిల్లాలోని శని షింగ్నాపూర్ అనే గ్రామంలో ఇళ్లకు, దుకాణాలకు వేటికి తలుపులు కనిపించవు. అన్నీ ఎప్పుడూ ఓపెన్గానే ఉంటాయి. అంతేకాదు 2015లో ఇక్కడ పోలీస్ స్టేషన్ నిర్మించారు. కానీ ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ కూడా నమోదవ్వలేదట. 300 ఏళ్లుగా ఇక్కడ ఒక్క నేరం జరగలేదు. ఆశ్చర్యం కలిగించినా ఇది 100% నిజం. దీని వెనకాల ఉన్న రహస్యం ఏంటంటే 300 ఏళ్ల క్రితం పనస్నాల నదికి వరదలొచ్చి అది ఉప్పొంగి ఊర్లోకి వచ్చింది. అందులో నుంచి 1.5 మీటర్ల ఓ నల్లటి రాయి ఆ గ్రామంలో వెలిసింది. అదే రోజు రాత్రి ఊరి పెద్ద కలలోకి శని భగవానుడు వచ్చి ఆ రాయి తన విగ్రహమని చెప్పి దానికి ఎలాంటి పైకప్పు నిర్మించొద్దని, వారి గ్రామాన్ని ఆయనే స్వయంగా రక్షిస్తానని చెప్పారని స్థానికులు చెబుతున్నారు. దీంతో తమని శని భగవానుడే కాపాడతారని ఊర్లోని ఇళ్లకి ఉన్న తలుపులన్నీ తొలగించేశారు. తరతరాలుగా దీన్నే అనుసరిస్తూ వస్తున్నారు. అంతేకాదు కొత్తగా నిర్మించే ఇళ్లకు కూడా తలుపులు ఏర్పాటు చేయడం లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.